న్యాయాధిపతులు 3:30. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునికోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. ఈ మాట నాతో అందరూ చెప్పండి, అతడు ఇశ్రాయేలీయులను రక్షించెను. బైబిల్ గ్రంథంలో ప్రియులారా చాలా చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే మొదటి 5 పుస్తకాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ధర్మశాస్త్ర గ్రంథం అని లేదా పెంటెట్యూక్, టోరా అనే మాటలు దానికి వాడతారు. అక్కడ నుంచి చరిత్ర గ్రంథాలు స్టార్ట్ అయిపోయినాయి. యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత రూతు, అక్కడ నుంచి సమూయేలు, రాజులు, దినవృత్తాంతాలు, ఇవన్నీ కూడా చరిత్ర గ్రంథాలుగా బైబిల్లో ఉన్నాయి. న్యాయాధిపతులు అనే ఈ గ్రంథం బైబిల్లో దేవుడు ఎందుకు ఉంచాడు అంటే, దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఆయా సమయాల్లో కొంతమంది రక్షకులను దేవుడు రేపి వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కాపాడినట్టుగా చరిత్రను మనం చూస్తున్నాం. జడ్జెస్ అనే ఈ పుస్తకం హిబ్రూలో షాఫ్టీమ్ అనే పదం వాడారు. షాఫ్టీమ్ అనే పదం న్యాయము తీర్చేవారు, ప్రజలను రక్షించేవారు. న్యాయాధిపతుల గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే 15 మంది న్యాయాధిపతులు మనకు ఆ గ్రంథంలో కనబడతారు. 15 మంది న్యాయాధిపతులు అక్కడ కనబడతారు మనకు. ఆ తర్వాత చిట్ట చివరి న్యాయాధిపతిగా శామ్యూయల్ మనకి పరిచయం చేయబడతాడు. సమూయేలు అనే ఆ దైవజనుడు కేవలం ప్రవక్త మాత్రమే కాకుండా హీ వాస్ ద లాస్ట్ జడ్జ్ ఫర్ ఇజ్రాయెలైట్స్. ఆ తర్వాత ఆయన కుమారులు కూడా జడ్జిలుగా ఉన్నారు, కానీ వారికి అంత ప్రామినెన్స్ అయితే బైబిల్లో లేదు. ఎందుకంటే సమూయేలు కుమారులు కూడా దారి తప్పి జీవించారు ఆ తర్వాత కాలంలో. ప్రియులారా గమనించండి, ఈ న్యాయాధిపతులోని గ్రంథంలో ఒక్కొక్క శత్రువు ఇశ్రాయేలు మీదకి రావడం, దేవుడు ఒక్కొక్కరిని లేపుకోవడం, వారిని కాపాడడం, ఆ తర్వాత కొంతకాలం ప్రజలందరూ సుభిక్షంగా శాంతిగా బ్రతకడం, మరలా మరొక శత్రువు రావడం, దేవుడు మరలా ఇంకొక రక్షకుడిని లేపడం, ఆ తర్వాత అతని ద్వారా రక్షణ ఇవ్వడం. ఈ సీక్వెన్స్ అంతా కూడా, ఈ ఆర్డర్ అంతా కూడా మనం న్యాయాధిపతుల్లో చూస్తూ ఉంటాం. అయితే మొట్టమొదటి న్యాయాధిపతి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చెప్పగల అతని పేరు ఎవరైనా చెప్పగలరు? మొదటి న్యాయాధిపతి బైబిల్లో ఒత్నీయేలు అనబడే వ్యక్తి. ఆ తర్వాత ఒత్నీయేలు తర్వాత యెహూదు అనబడే వ్యక్తి న్యాయాధిపతిగా ఉన్నాడు. 3వ వ్యక్తి ఇప్పుడు మనం చదువుకున్న అతని పేరు షమ్గరు. చెప్పండి, అతని పేరేంటి? బర్గరు అంటే మనకు బాగా తెలుస్తుంది కదా. ఈ రోజుల్లో బాగా బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ బాగా ట్రెండ్లోకి వచ్చేసినాయి. డబ్బులు ఉంటే చాలు మ్యాక్డొనాల్డ్స్ కానీ లేకపోతే కేఎఫ్సీకి కానీ వెళ్ళి 1 బర్గర్ ప్లీజ్ అనగానే 2 రొట్టె ముక్కల మధ్యలో ఒక చికెన్ ముక్క పెట్టి 2 కూరగాయలు అటు ఇటు పెట్టి మనకి ఇచ్చేసి 700 రూపాయలు తీసేసుకున్నాడు మన దగ్గర కదా. బర్గర్ ఆ మాటలు బాగా మనకు తెలుసు, కానీ ఇతని పేరు షమ్గర్. చెప్పండి, ఇతని పేరేంటి? షమ్గర్. ఇలాంటి పేర్లు కొంచెం కష్టమైనా గుర్తుపెట్టుకోవాలా. ఈ షమ్గర్ అనే వ్యక్తి గురించి బైబిల్లో 2 చోట్ల ఉంటుంది. నేను ఈ మధ్యన చాలామందిని మీకు పరిచయం చేస్తున్నాను. బైబిల్లో ఒక్కసారే మెన్షన్ చేయబడిన వాళ్ళు, లేదా కపుల్ ఆఫ్ ప్లేసెస్లో మాత్రమే మెన్షన్ చేయబడిన అన్సీన్ హీరోస్ బైబిల్లో చాలామంది ఉన్నారు. యూజువలీ వీ టాక్ అబౌట్ అబ్రహాం, వీ టాక్ అబౌట్ డేవిడ్, వీ టాక్ అబౌట్ డానియల్. ఇలాంటి వాళ్ళ గురించి చాలా విషయాలు మనం వింటున్నాం. కానీ బైబిల్లో కొంచెం మనం లోతుకెళ్తే ఒక్కొక్క వచనంలోనే ప్రస్తావించబడిన గొప్ప గొప్ప వీరోచితమైన జీవితాలు కలిగిన వాళ్ళు చాలామంది బైబిల్లో మనకు కనబడతారు. అందులో ఈరోజు మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. అతని పేరు షమ్గర్. ఇతడు 3వ న్యాయాధిపతి. ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేసినవాడు లేదా వారిని రక్షించినవాడు. ఇతనట ఒకనొక సమయంలో అతని చేతిలో ఒక మునుకోల కర్ర ఉందట. ఒక సూది కర్ర ఒకటి ఉంది, దాన్ని ఇంగ్లీష్లో ఆక్స్ గోడ్ అంటారు. దానితో ఒక ఆర్డినరీ స్టిక్తో 600 మంది ఫిలిస్తీన్లు కొట్టి వారిని జయించాడని బైబిల్లో రాయబడింది. అంత క్లియర్గా దేవుడు ఎందుకు రాయించాడో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. గమనించిన ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు షమ్గరు జీవితంలోంచి ఈరోజు మనతో మాట్లాడే ఆధ్యాత్మిక పాఠాలు త్వరగా మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది ఓల్డ్ టెస్టమెంట్ మొత్తం ప్రక్కన పెట్టేసి ఇంక మనం ఆ గ్రంథాన్ని చదవకూడదన్నట్టుగా కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నా తపన ఏంటి అంటే,
పాత నిబంధనలో ఉన్న అనేకమైన చారిత్రక అంశాలు లేదా అక్కడ జరిగిన సంఘటనలు ప్రభువుని యేసుక్రీస్తు వారిలో ఎలా నెరవేరినాయో చెప్పాలనేదే నా యొక్క ప్రయత్నం. అందును బట్టి ఎక్కువగా పాత నిబంధనలను వచనాలు కోట్ చేస్తున్నంత మాత్రాన మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎవరిలో నెరవేరినట్టుగా మనం చూస్తాము, ప్రభువుని యేసయ్యలో నెరవేరినట్టుగా మనం చూస్తాం. కాబట్టి షమ్గరు జీవితం నుంచి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, మొట్టమొదటి అంశం ఏంటంటే షమ్గరు యొక్క తండ్రి గారి పేరు కూడా బైబిల్లో మెన్షన్ చేయబడింది కదా, అదే వచనంలో మనం చూసాం. ఆ ఫాదర్ పేరేంటో ఒకసారి మనం చూద్దాం, చదవండి. ఆ ఫాదర్ పేరు ఏమనుంది? అనాతు. అందరూ చెప్పండి, అతని పేరేంటి? అనాతు. బిబ్లికల్ ఎటిమాలజీ ప్రకారం, అంటే బైబిల్లో ఉన్న పేర్లకు అర్థాల గురించిన వివరాలు మనం ధ్యానం చేస్తే, అనాతు అనే మాటకు జవాబు అని అర్థం. చెప్పండి, అనాత్ అనే మాటకు అర్థం ఏంటి? జవాబు. ఇప్పుడు షమ్గర్ తండ్రి గారి పేరు జవాబు అని మనం చెప్పచ్చు. అంటే హిబ్రూలో అనాత్ అనగా తెలుగులో ఆ మాటను మనం అర్థం చేసుకోవచ్చు అంటే జవాబు, ఆన్సర్ అని అతని పేరుకు అర్థమై ఉంది. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, జీవితంలో మనందరికీ చాలా ప్రశ్నలు ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఉన్నాయా లేవా? కొంతమంది అసలు ఏం మాట్లాడట్లా, మళ్ళీ ఎక్కడ ఏం అడుగుతారని కదా. చాలా ప్రశ్నలు ఉంటాయి మనకి. ఆ ప్రశ్నలు మనం స్కూల్ పాఠాలు చదువుతున్నప్పుడు వచ్చే ప్రశ్నలు కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడుంటాయని వెతుకుతూ ఉంటాం, ఎక్కడెక్కడ వాటిని పొందుకోగలమని వెతుకుతూ ఉంటాం. మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఈ ప్రాంతంలో స్టార్ట్ చేసిన తర్వాత ఒక సహోదరి తనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పి ఎన్నో పుస్తకాలు చదవడం ప్రారంభించింది. వివేకానంద పుస్తకాలు చదివేది, ఓషో పుస్తకాలు. అతన్ని పూర్వదినాల్లో రజనీష్ అని పిలిచేవారు. రజనీష్, ఆచార్య రజనీష్ అని పిలుస్తారు. గడ్డం పెంచుకుని ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నట్టున్నాడు. అతను ఆచార్య రజనీష్ కాస్త కొంతకాలానికి భగవాన్ రజనీష్ అయ్యాడు. నన్ను భగవంతుడు అని పిలవండి అన్నాడు. అక్కడి నుంచి మరలా గేమ్ ఓవర్ అని చెప్పి మళ్ళీ నేను ఆచార్య రజనీష్ అని చెప్పి రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ఓషో పుస్తకాలు చాలామంది చదువుతుంటాను. ఎయిర్పోర్ట్లో చూస్తూ ఉంటే ఆ బుక్ షెల్ఫ్స్ అన్నీ కూడా అలాంటి వాళ్ళ పుస్తకాలతోనే నింపబడి ఉంటాయి. ఎక్కడైనా క్రిస్టియన్ బుక్స్ ఏమన్నా పెడతారేమో అని చూస్తాను, కానీ చాలా తక్కువ పుస్తకాలే క్రైస్తవులకు సంబంధించిన, మిగతావన్నీ కూడా చాలా ఎక్కువ పుస్తకాలు పెడుతూ ఉంటారు. అలాంటి పుస్తకాలు చదివిందట. వివేకానంద పుస్తకాలు చదివింది, పరమహంస పుస్తకాలు చదివింది. నీకున్న ప్రశ్నలకు సమాధానం అనే ఆ బుక్ టైటిల్ ఎక్కడ కనబడితే అవన్నీ చదివేసింది. కానీ ఆమె జీవితంలో ఎంప్టీనెస్ మాత్రం పోలేదు, ఆమె జీవితంలో వాయిడ్ మాత్రం ఫిల్ అవ్వలేదు. ఆఖరికి ఎవరో చెప్పారట, నువ్వు రాజమండ్రిలోనే ఉంటావు కదా, ఇక్కడ జాన్ వెస్లీ గారు అని ఒక దేవుని సేవకుడు ఉంటారు, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తారు, ఒకసారి వెళ్ళి కూర్చో. నువ్వు వెళ్ళగానే యేసు ప్రభువుని నమ్మేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, నువ్వు వెళ్ళి ముందు వినడం వల్ల విశ్వాసం వస్తుందని ఎవరో మీలాంటి తన స్నేహితురాలు ఒక సలహా ఇస్తే, ఆమె ఒక రోజున మెల్లగా వచ్చి ఆ డోర్ దగ్గర కూర్చుని వీళ్ళు ఏం చెప్తారా, అసలు ఇక్కడ నుంచి ఎంతమంది, ఇన్ని వేల మంది వస్తున్నారు ఇక్కడ, అసలు ఏం వినడానికి వస్తున్నారు వీళ్ళందరూ, అసలు ఏముంది ఇక్కడ అని చెప్పి వినడం ప్రారంభిస్తూ ఉంటే, ఆ రోజు అందించబడిన వర్తమానం అయిపోయిన తర్వాత ఆమె ముందుకొచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? అనేక సంవత్సరాల నుంచి నాలో ఒక 5 ప్రశ్నలు నన్ను తొలిచివేస్తూ ఉన్నాయి. సమాధానాల కోసం ఎన్నో పుస్తకాలు చదివాను, కానీ ఎక్కడ నాకు సమాధానం దొరకలేదు. యేసయ్య సన్నిధిలో దైవజనులు అందించిన సందేశంలో ప్రతి ప్రశ్నకు ఎవరో లిస్ట్ రాసి ఇచ్చినట్టుగా ప్రతి ప్రశ్నకు సమాధానం నాకు దొరికింది. ఐ ఫౌండ్ ఆల్ ది ఆన్సర్స్ ఫర్ మై క్వశ్చన్స్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో మాత్రమే నా ప్రశ్నలన్నిటికీ ఏం దొరికింది? సమాధానం దొరికింది. అనాథు అనే మాటకు జవాబు అని అర్థమైతే, మానవ జీవిత సమస్యలకు జవాబు ఎవరో? రాజకీయవేత్తలు నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు. బహుశా కొన్ని పథకాలు ప్రవేశపెట్టి నీకు ఏదన్నా మేలు చేయగలరు, లేకపోతే ఏదన్నా కొత్త స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసి రాష్ట్రానికి మేలు చేయగలరు, కానీ మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం రాజకీయవేత్తలు ఇవ్వలేరు. అహర్నిశలు ప్రయాసపడి రాత్రింబగళ్ళు ఎన్నో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు మనిషి ప్రశ్నల సమాధానాలు ఇస్తారా అంటే ఇవ్వలేరు. చాలామంది శాస్త్రవేత్తలు వారికే చాలా ప్రశ్నలతో సతమతం అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కుబేరులో మల్టీమిలియనర్స్, బిలియనర్స్ మనిషి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలరా అంటే చాలామంది ఇవ్వలేరు. మన భారతదేశంలో గతించిన కొన్ని సంవత్సరాల క్రితం ఒక బిజినెస్ ఆంటర్ప్యూనర్
చాలా చాలా బ్రాంచులు కలిగిన ఒక వ్యక్తి, సిద్ధార్థ్ అనబడే వ్యక్తి అకస్మాత్తుగా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పదే, చీఫ్ మినిస్టర్ బ్యాక్గ్రౌండ్ ఆ ఫ్యామిలీలో ఉంది. అతను స్టార్ట్ చేసిన ఆ సంస్థ లేదా అతని బిజినెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎయిర్పోర్ట్లో, ఎవ్రీ ప్రైమ్ సిటీలో మనం చూస్తూనే ఉంటాం. అలాంటి గొప్ప వ్యక్తి ఒక రోజున అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? బహుశా కారణాలు చాలా చెప్పొచ్చేమో. మనుషులు అప్పులు ఎక్కువైపోయినని చనిపోయాడండి, భార్య ఏదో అందని చనిపోయాడండి, భర్త ఏదో అన్నాడని చనిపోయిందండి అని ఒకవేళ ఆ రీజన్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ అల్టిమేట్ రీజన్ ఎప్పుడు ఏమై ఉంటుందంటే, ఒక వ్యక్తి తనకు తానుగా బలవన్మరణానికి పాల్పడితే అతని జీవితంలో ఏదో ప్రశ్నకు సమాధానం దొరకలేదు కాబట్టే చాలామంది జీవితాన్ని ముగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చాలామంది. అమెరికాలో ఎర్నెస్ట్ హెమింగ్వే అని ఒక ఆయన ఫిలాసఫర్ ఉండేవాడు. అతని పుస్తకం ఒక్కటి రిలీజ్ అయితే చాలామంది డబ్బులు పెట్టుకుని కొనుక్కుని చదివారు. ఎందుకంటే ఈ పుస్తకంలో మాకు కావాల్సిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని. ఫిలాసఫర్ కదా, తత్వాన్ని ఆ తర్వాత సిద్ధాంతాలను తనకున్న విషయాలన్నీ కూడా చెబుతూ ఉండేవాడు. ఎర్నెస్ట్ హెమింగ్వే చాలా పుస్తకాలు రాశాడు, చాలామందికి చాలామంది అతను అభిమానించడం ప్రారంభించాడు. అలాంటి ఎర్నెస్ట్ హెమింగ్వే ఒక రోజున చాలా భయంకరమైన పరిస్థితుల్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకోసం అంటే అతడు చాలామంది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు, కానీ తన గుండెల్లో ఉన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాన్ని కనుక్కోలేకపోయాడు. జవాబు ఎక్కడుందో తెలియలేదు అతనికి. ఇంగ్లాండ్ దేశంలో వర్జీనియా వూల్ఫ్ గురించి చాలాసార్లు మీకు చెబుతుంటాను. షీ వాజ్ అ వండర్ఫుల్ రైటర్. ఆమె కూడా చాలా అద్భుతమైన రైటర్. తనలో ఉన్న లోన్లీనెస్, ఆ వాయిడ్ని ఫిల్ చేసుకోవడానికి పుస్తకాలు రాయడం మొదలుపెట్టింది. ఓన్ ప్రెస్ స్టార్ట్ చేసేసింది. ఆ తర్వాత ఎంతోమంది స్నేహితులను కలిగి ఉంది. తన జీవితంలో ఉన్న ఆ ఎంటీనెస్ని జయించాలని. కానీ ఎట్టకేలకు ఆమె ఒక రోజున అనుకుంది, ఇక నా ప్రశ్నల సమాధానం దొరకలేదేమో అని ఒక మంచి కొత్త గౌన్ ఒకటి కుట్టించుకుంది. దానికి చాలా పెద్ద పెద్ద పాకెట్లు పెట్టించుకుని వాటి నిండా రాళ్ళు నింపుకొని ఇంగ్లాండ్ దేశంలో ఒక నదిలోనికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది. ఆ రాళ్ళు ఎందుకు అంటే ఆ శవం తేలకుండా ఉండడానికి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? మ్యాన్ హ్యాస్ క్వశ్చన్స్ అండ్ కన్సర్న్స్ ఇన్ హిస్ లైఫ్. హీ వాజ్ సర్చింగ్ ఫర్ ఆన్సర్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, బట్ ఈస్ నాట్ గెటింగ్ ది ఆన్సర్స్ బికాస్ మ్యాన్ ఈజ్ నాట్ కమింగ్ టు క్రైస్ట్. ప్రభు దగ్గరికి రావడం లేదు. కానీ ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, మానవ జీవితంలో మనిషికున్న ప్రతి ప్రశ్నకు సమాధానం కేవలం నా ప్రభు అని యేసయ్య దగ్గర మాత్రమే ఉంది. నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెల్లిద్దాం. జీసస్ ఈజ్ ది వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ దట్ యు హ్యావ్, ఫర్ ఎనీ కన్సర్న్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ వాట్ జీసస్ సెడ్. అందును బట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఐ యామ్ అనే ఆ మాటతో కొన్ని ప్రాముఖ్య విషయాలు ఆయన తెలియజేశారు. మీరు జాన్ ద గాస్పుల్ క్షుణ్ణంగా చదివితే యోహాను సువార్తలో 7 ప్రాముఖ్యమైన స్టేట్మెంట్లు యేసు ప్రభు చేశారు, లేదా అఫర్మేషన్స్ యేసు ప్రభు చేశారు. ఐ యామ్ ద వే అండ్ ఐ యామ్ ద ట్రూత్ అండ్ ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద లైట్, ఐ యామ్ ద రిజరెక్షన్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ ద డోర్. ఈ మాటలన్నీ కూడా 7 ప్రాముఖ్యమైన విషయాలు యేసు ప్రభు చెప్పడం వల్ల, నేనే 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 అని ప్రభు చెప్పడం వల్ల మనిషి జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు ఆయన ఏమి ఇచ్చాడు చెప్పండి? జవాబునిచ్చాడు. ఈరోజు బహుశా ప్రియ తమ్ముడు చాలా ప్రశ్నలతో నువ్వు కూడా కూర్చున్నావేమో దేవుని సన్నిధిలో. చెల్లెమ్మా, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎవరిని అడగాలో తెలియదు, అడిగితే ఏమనుకుంటారో అన్న భయం బహుశా నీలో ఉండొచ్చు. నో మ్యాటర్ వాట్ ద క్వశ్చన్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, Jesus is the answer. He is the ultimate and perfect answer. If you are saying, who can save me this morning, నా పాపముల నుండి నన్ను ఎవరు రక్షిస్తారు అని కనుక నువ్వు ప్రశ్నిస్తే జవాబు ఒకటే, ప్రభు అని యేసయ్య మాత్రమే నేను రక్షించగలడు. హల్లెలూయా. If you say, who can heal me from my sickness and illness, నా ఎమోషనల్ సిక్నెస్ నుంచి లేదా నా ఫిజికల్ ఇల్నెస్ నుంచి నన్ను ఎవరు స్వస్థపరుస్తారు కనుక నువ్వు అడిగితే, జీసస్ కెన్ గివ్ యూ అన్ ఆన్సర్. ఐ యామ్ ద లార్డ్ హూ హీల్స్ యూ. నేను స్వస్థపరచు దేవుడును నేనే. మనసంతా గలిబిలిగా ఉందండి, కలవరం ఉందండి, ఎంతున్న ఆనందం లేదండి, ఎంతమంది నా చుట్టూ ఉన్న సంతోషం లేదు, ఏదో తెలియని భయం, ఏదో తెలియని ఆందోళన ప్రతిరోజు నాకు దొరుకుతా ఉంది. హూ కెన్ గివ్ మీ పీస్ అని కనుక నువ్వు అడిగితే, జీసస్ కెన్ సే, ఐ యామ్ షాలోమ్. నీకు సమాధానం ఇచ్చేవాడను నేనే. ఓటమిలో ఉన్నారండి వెస్లీ గారు,
వైఫల్యం ప్రతిరోజు నన్ను కబళిస్తూనే ఉంది. ఏం చేసినా నష్టమే, ఏం చేపట్టినా నా జీవితంలో విజయం రావట్లేదు. హూ ఈజ్ మై విక్టరీ అంటే దేవుడు అంటాడు, ఐ యామ్ జెహోవా నిస్సీ, నీ బ్యానర్ నేనే, విజయానికి దారి నేనే. ప్రభు చెబుతున్నాడు. వాట్ ఎవర్ మే బి ద క్వశ్చన్ దట్ యు హ్యావ్. ఆ నాతో అనే మాటకు జవాబు అని అర్థమైతే మన ప్రశ్నలకు జవాబు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నీ జీవితంలో అలాంటి అనుభవంలోనికి రాగలుగుతావా? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.